దేవుని పరిశుద్ధమైన నామములు మీ అందరికీ ప్రభు పేరట మా శుభములు తెలియచేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. లూకాసు వార్త 1వ అధ్యాయము 50వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, భయపడటం అంటే లోక సంబంధమైనటువంటి భయము లేదా వణుకు కాదండి. దీని యొక్క అర్థం ఏమిటంటే దేవుని పట్ల మనకున్నటువంటి అపారమైనటువంటి గౌరవము, అలాగే భక్తి విధేయత కలిగి ఉండటము, దేవుని యొక్క వాక్యానికి లోబడి ఆయనకు ఇష్టమైనటువంటి జీవితాన్ని ఆయనకి నచ్చిన రీతిలో బ్రతకటమే దైవ భయము కలిగి మనమందరము కూడా జీవించడం. మనము ఎంత పాపులమైనప్పటికీ కూడా మన తప్పులను క్షమించి మనలను ప్రేమించే గుణము ఆయనది. ఆయనకి ఎవరైతే భయపడతారో వారిని ఆయన ఎప్పుడూ కూడా విడిచిపెట్టడండి. కష్టకాలంలో వారికి తోడుగా ఉండి ఆదరిస్తాడు. దేవుని యొక్క కృప కేవలము మీతోనే నీతోనే ఆగిపోదు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి యొక్క ఆశీర్వాదం అంట పిల్ల తరాలకన్నిటికీ కూడా కొనసాగుతుందని వాక్యము చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. ఈ పరిశుద్ధ గ్రంథంలో కొంతమందిని మనము పరిశీలన చేస్తే, అబ్రహాము దేవుని యొక్క మాట కోసము తన ఏకైక కుమారుడైనటువంటి ఇస్సాకును బలి ఇవ్వటానికి కూడా వెనకాడలేదండి. ఆ సమయంలో దేవుడు, నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు తెలియచున్నది అని చెప్పి ఆయన అంటున్నాడు. అబ్రహాము చూపించినటువంటి ఆ దైవ భయము వల్ల దేవుడు అతని సంతానాన్ని ఆశీర్వదించాడు. తరతరాలు గడిచిన వారిని తన సొంత ప్రజలుగా ఆయన కాపాడుకుంటూ వచ్చాడు. అలాగే నోవాహు గారు కూడా లోకమంతా పాపముతో నిండిపోయినప్పుడు నోవాహు ఒక్కడే దేవుని యందు భయభక్తులు కలిగి నీతిమంతుడిగా జీవించాడు. దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము ఓడను నిర్మించాడు. అతని యొక్క భక్తి వలన దేవుని యొక్క కనికరము అతని కుటుంబం మీదకు వచ్చింది. జల ప్రళయం నుండి నోవాహుతో పాటు అతని భార్య, కుమారుడు, కోడళ్ళు రక్షించబడ్డారు. ఆ తర్వాత భూమిపై నూతన తరం అనేది వారితోనే ప్రారంభమైందండి. మరి రాజైనటువంటి దావీదు ఎల్లప్పుడూ కూడా దేవుని హృదయానుసారుడుగా, ఆయన చిత్తానుసారుడిగా జీవించాడు. తప్పు చేసినప్పుడు వెంటనే దేవుని ఎదుట పశ్చాత్తాపడి ఆయనకు భయపడి నడుచుకున్నాడు. కాబట్టే దేవుడు దావీదుతో నీ సింహాసనము నిరంతరము స్థిరపరచబడును అని చెప్పి వాగ్దానం చేశాడండి. దావీదు చేసినటువంటి భక్తి వల్ల అతని కుమారుడైనటువంటి సొలొమోను తప్పు చేసినప్పటికీ కూడా దేవుడు దావీదును బట్టి ఆ వంశాన్ని పూర్తిగా నాశనము చేయకుండా కనికరించాడు. మరి ఐగుప్తు రాజు హెబ్రీల మగపిల్లలందరినీ కూడా పుట్టగానే చంపేమని ఆజ్ఞ ఇచ్చాడు. కానీ ఆ మంత్రసానులు ఎవరికి భయపడ్డారో తెలుసా? రాజుకు కానీ రాజు ఆజ్ఞకు కానీ భయపడకుండా దేవునికి భయపడి ఆ పిల్లలను బ్రతికిచ్చారు. ఫలితం వారు పొందుకున్నది ఏమిటో తెలుసా? వారు దేవునికి భయపడినందున దేవుడంట వారిని కరుణించి వారి యొక్క వంశాలను ఆయన అభివృద్ధి చేశాడని నిర్గమకాండము 1వ అధ్యాయము 21వ వచనంలో మనము చూడగలమండి. మనము ఇప్పటి వరకు చెప్పుకున్న ప్రతి ఒక్కరి విషయాలన్నీ కూడా ఒకే విషయం నిరూపిస్తున్నాయి. అదేంటో తెలుసా? ఈరోజు మనము ఆయన భయభక్తులు కలిగి గనక జీవిస్తే మన ప్రార్థన, మనం చేసిన భక్తి మరి రాబోతున్న పిల్లలు వారి యొక్క భవిష్యత్తుకి రక్షణ కవచముగా మారి వారు కూడా ఎన్నో గొప్ప మేలులను, ఆశీర్వాదములను వారు వారి జీవితంలో చూస్తారు, పొందుకుంటారు. అలాగే ఈనాడు నువ్వు కూడా దేవునికి భయపడి జీవిస్తే నీ యొక్క పిల్లలు ఆశీర్వాదకరంగా మారుతారు. ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని వారు జీవిస్తారండి. లోకము ఎంత అంధకారంలో ఉన్నా కూడా దైవ భయము కలిగినటువంటి కుటుంబాలను దేవుని యొక్క కనికరము ఎల్లప్పుడూ కూడా కాపాడుతూనే ఉంటుంది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనము భయపడవలసింది లోకమునకు కాదు. ఆయన అంటున్నాడు కదా, మీ యొక్క దేహమును చంపువానికి భయపడక దేహమును ఆత్మను కూడా నరకంలో నశింపచేయడానికి మీరు భయపడుడి. నిజమేనండి, మనము మనుషులు కాదు భయపడవలసింది, ఆ దేవునికి భయపడుతూ నమ్మకముగా యథార్థముగా జీవిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి కనుక మనము ఉండగలిగినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదము మనం మాత్రమే కాదండి, మీ యొక్క పిల్ల తరాలన్నీ కూడా పొందుకుంటారు. ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములు ఉంటుందని సెలవిచ్చుచున్నట్లు రీతిగా మనము కూడా దేవుని యందు భయము, భక్తి కలిగి, శ్రద్ధ కలిగి జీవిస్తూ ఆయన మీదే ఆధారపడుతూ మరి దేవుని సన్నిధిలో నిరీక్షణ కలిగి ఎదురు చూద్దాము. చిన్న ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఉన్నతమైన ఘనమైన శక్తి కలిగిన మీ నామమునకై స్తోత్రములు వందనములు చెల్లించుచున్నాము. ప్రభువా, ఎవరైతే మీకు భయపడతారో వారందరి మీద మీకు కనికరము తరతరములకు ఉండును అని చెప్పి మీ యొక్క వాక్యం ద్వారా ఈనాడు మాతో మాట్లాడిన విధానమునకై మీకే స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో మా ప్రభువా, మీ యొక్క పాదముల చెంతకు వచ్చినటువంటి మమ్మలను, మా కుటుంబాలను ఒక్కసారి మీరు జ్ఞాపకము చేసుకోండి. అబ్రహామును, నోవాహును, దావీదును, రూతును, కొర్నేలిని ప్రభువా, వీరందరినీ కూడా ఆశీర్వదించి దీవించినట్లుగా మేము కూడా వారి వలె మీ యందు నిజమైనటువంటి భయభక్తులు కలిగి జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి. మా యొక్క మాటలలో, మా తలంపులలో, మా క్రియలలో మీకు ఇష్టలుగా నడుచుకునే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థించుచున్నాం. లోక సంబంధమైనటువంటి ప్రతి ఒక్క భయాలన్నింటిలో నుంచి కూడా విడుదల ఇచ్చి మీ యొక్క దైవ భయముతో మమ్మల్ని అందరినీ నింపండి. మీ యొక్క కనికరము మా మీద మాత్రమే కాకుండా మా పిల్లలపై, రాబోతున్న తరాల వారిపై కూడా నిలిచి ఉండుటకు నీ కృపను అనుగ్రహించండి. మీ యొక్క వాగ్దానంలో చొప్పున మా కుటుంబాలను ఆశీర్వదించండి. ఏ కీడు, ఏ అపాయము కూడా దరిచేరనీయకుండా మీరు ఎక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం. ఈరోజు మా తండ్రి, బిడ్డలు చేసిన ప్రతి ఒక్క పనిని సఫలము చేయండి. ఆరాధన చేస్తుండగా మంచి హృదయములను వారికి దయచేయండి. వారి యొక్క హృదయ వాంఛలను తీర్చండి. అనారోగ్యంతో ఉన్న వారికి మీ యొక్క గాయపడిన హస్తము చాపి సంపూర్ణ స్వస్థత దయచేయమని ప్రార్థించుచున్నాం. మీ శాంతితో, సమాధానముతో, సంతోషముతో ప్రతి బిడ్డ కుటుంబాలలో నా తండ్రి ఏలుబడి చేస్తున్న అంధకార శక్తులన్నీ కూడా లయపరచి సమాధానమును, నెమ్మదిని మీరు దయచేయమని వేడుకొనిచున్నాము దేవా. ఇంతవరకు మా ప్రార్థనలు ఆలకించిన విధానమునకై మీకే స్తోత్రములు. ప్రతి ప్రార్థన కూడా జవాబును దయచేసి కృప చూపించి నడిపించమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన అవసరతలు తెలియచేయండి. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించు.